చూశారు కదండి, నేనైతే జోగిపేటకి స్టార్ట్ అయిపోయినా. బస్సు మొత్తం ఖాళీగా ఉందండి. చూడండి, చూపిస్తా. మొత్తం ఖాళీ ఉంది. ఎందుకంటే పండగ కదా, మిరిగం పండగ, అందుకోసం మొత్తం ఖాళీ ఉంది. టికెట్ అయితే 80 రూపీస్. ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాను. చూడండి, 80 రూపీస్. ఇప్పుడు బయలుదేరుతున్నాను. జర్నీలో ఉన్నాను ఇప్పుడు. నర్సాపూర్ కూడా చూపిస్తాను బస్ స్టాప్, అది కూడా చూసేద్దాం పదండి. అలాగే చూస్తుండండి. మొత్తం ఖాళీ ఉందండి బస్ అయితే, ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. మనం మొత్తానికైతే నర్సాపూర్ వచ్చేసినాం. మనం బస్ స్టాప్ చూపిస్తా చూడండి. నర్సాపూర్ బస్ స్టాప్ ఎంటర్ అవుతున్నామండి. ఇదే అండి బస్ స్టాప్. ఇదే బస్ స్టాప్. జనాలు కూడా ఎవరు లేరు. చూడండి, ఇదే ఫుల్ వీడియో చూసేది కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. జోగిపేటకి వెళ్ళాక కూడా చూపిస్తాను. చూడండి, జనాలు ఎవరు లేరు, తక్కువ జనాలు. ఇంత మరెందుకు పండగ, నేను మిరుగం పండుగ. ఇప్పుడైతే మనం జోగిపేటకి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. బస్సు మారాం. ఇప్పుడు జోగిపేట చూపిస్తాను నేను, చూద్దాం పదండి. ఇదేనండి జోగిపేట. వచ్చేసినాం మనం జోగిపేటకి. ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్తాం. వెళ్ళాక బస్ స్టాప్లో కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ కూడా చూద్దాం. చూడండి, ఇది మా ఊరండి. ఇది మా ఊరు. ఇక్కడే పుట్టాము, జోగిపేటలోనే పుట్టాను. ఇది మున్సిపాలిటీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇది. ఇప్పుడు బస్ స్టాప్లోకి ఎంటర్ అవుతున్నాం. జోగిపేట బస్ స్టాప్. ఇదే జోగిపేట బస్ స్టాప్. చూడండి, చూసిండ్రు కదా గాయస్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ రిటర్న్లో చూపిస్తాను. ఇదండి జోగిపేట బస్ స్టాప్. ఇదే మా ఊరు జోగిపేట. మళ్ళీ రిటర్న్లో చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయాను పని చేసుకుని. ఇక్కడ హనుమాన్ విగ్రహం చూపిస్తాను చూడండి. అది కూడా చూసేసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది విగ్రహం, హనుమాన్ విగ్రహం పై. ఇది మా సొంతూరు. చేసుకున్న వాళ్ళు ఓకేనా గైస్. బాయ్ బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం.